హలో గాయ్స్! ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. దీని కొరకైతే 3 ఎగ్స్‌నైతే తీసుకొని బాయిల్ చేసి సైడ్‌కెట్టేసుకోవాలి. ఇప్పుడు అవే ఎగ్స్‌ని తీసుకొని ఆయిల్‌లో కొంచెం పసుపు అండ్ కారం వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకొని సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో బిర్యానీ మసాలాస్ అయితే ఏసుకోవాలి మనం. దాంట్లో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కరివేపాకు అట్లాగే టమాటో సాస్ ఉంటది కదా! మీరు మిక్స్ కూడా పట్టుకోవచ్చు. మేమైతే నార్మల్‌గా ఏసుకున్నాం. దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కారం అట్లాగే సాల్ట్ కూడా ఏసుకోవాలి. కొంచెం కర్డ్ కూడా ఏసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మనము. ఈ కర్డ్ కొంచెం మిక్స్ అయ్యి మంచిగా ఉడికిన తర్వాతకైతే దీంట్లో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అయితే ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇందాక, అవి కూడా ఏసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా అట్లాగే ధనియాల పొడి, యాలకుల పొడి కూడా ఏసుకొని సైడ్‌కి కట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కొరకైతే బిర్యానీ మసాలాస్ అన్నీ ఏసుకొని 75% అయితే ఉడికిన తర్వాతకైతే దీంట్లో అయితే తెచ్చేసి ఏసేసేయాలి రైస్ అయితే. దానిపైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అట్లాగే కొత్తిమీర ఏసుకోవాలి. కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఒక 15 మినిట్స్ అయితే దమ్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతది గైస్. చికెన్ బిర్యానీ కంటే ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటది. ఎప్పుడైనా మీకు చికెన్ తినాలనిపియకపోతే ఇట్లయితే ఎగ్ బిర్యానీ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఈ వీడియోని అస్సలు లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. గుడ్ నైట్.